తెలుసుకొని అడ్డుకోపోతే రాబోయే పరిణామం ఎలా ఉంటుందంటే ఈ విశాఖపట్నం జిల్లా అంతా కూడా కాలుష్యం నిండిపోయి నిర్జీవ ప్లేస్ గా తయారవుతుందని ఈ ప్రోత్సహించే ప్రజలు చెప్తున్నాం. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఈ జాతర నిర్వహించాం మేమందరం కలిసి. ప్రజలు చెప్తున్నాం అయ్యా కాలుష్యం బాబు గారు, ఎలా మనకి అభివృద్ధి కావాలి, మనకి స్వచ్ఛమైన సమాజం కావాలి, స్వచ్ఛమైన వాతావరణం కావాలి, మనకి ఎలా సాధ్యమవుతుంది, మనకి ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం? ఈ విషయం గురించి గాంధీ గారు చనిపోక ముందు మనకి స్వాతంత్రం వస్తున్న తొలి రోజుల్లో ఆయన ఆల్రెడీ చెప్పారండి. మనం బ్రిటిష్ వారి విధానాలు మనం అనుకరించామంటే, పాశ్చాత్య పారిశ్రామిక నాగరికతను మనం స్వీకరించామంటే ఈ భూమండలం మీద ఏం మిగలదు అని చెప్పి ఆయన అప్పుడే హెచ్చరించాడండి. ఎందుకు హెచ్చరించాడు? ఆయనకు తెలియదా? ఈ మాత్రం ఈనాటి రాజకీయ నాయకులు ఉన్నట్టు పరిజ్ఞానం ఆయనకి లేకపోయిందా? సగం భూగోళాన్ని దోచుకుని ఇంగ్లాండ్ ఆ పరిస్థితికి రాగలిగింది, బ్రిటిష్ వారు ఆ స్థితికి రాగలిగారు. ఇప్పుడు ఈ భారతదేశంలో ఇంత జనాభా పెట్టుకుని వీళ్ళందరూ కూడా యూరోపియన్ స్థాయి జీవితాన్ని అనుభవించాలంటే అది అసాధ్యమైన విషయం. మీరు ఎవరు ఏ రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళ సహజ వనరులు దోచుకుంటారు? అందరూ కూడా వాళ్ళు లెక్కేసేది ఏంటంటే, చిన్న లెక్కలు వేసుకుని కూడా మనం గమనించవచ్చు. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా అమెరికన్ ప్రజల జీవన స్థాయిని అనుభవించాలంటే ఈ భూగోళం చాలా 4, 5, 6 భూగోళాలు కావాల్సి వస్తాయి. కొత్త భూగోళం అనేది సాధ్యమైన విషయమా? అసలు ముందు మనం ఆలోచించే పద్ధతిలోనే మార్చుకోవడం. ఏది నిజమైన జీవితం, ఏది మెరుగైన జీవితం, ఏది అభివృద్ధి అనే దాని పట్ల మన కొత్త ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య జీవన విధానమే నిజమైన నాగరికత అనుకుంటున్నాం కనుకనే మనకి ఈ సమస్య వస్తుంది. మనం ప్రతి విషయాన్ని ఆ దృక్కోణంతోనే బేరీజ్ వేసుకుంటున్నాం కనుక మనం పరిశ్రమలు స్థాపించడంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మనం ఎలాంటి పరిశ్రమలు పెట్టుకుంటున్నామండి? మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఓబులాపురం మైన్స్ గురించి ఇంత గొడవ జరుగుతుందండి. అక్కడున్న సహజ వనరుల్ని మనం విదేశాలకు తరలిస్తున్నాం. అది అవసరమా? ఇప్పుడు మన దేశంలో విపరీతంగా కార్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఈ కార్లు దేని మీద నడుస్తాయండి? గాలితో నడవవు కదా. కార్లు నడవాలంటే మనకి ఇంధనం కావాలి. ఇంధనం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంధనం మన దేశంలో ఉత్పత్తి లేదు. ప్రస్తుతం కూడా మనం 70% పైన ఇంధనాన్ని దిగుమతే చేసుకుంటున్నాము. ఇదే మన భారత ప్రభుత్వంలో అంచనాల ప్రకారమే, అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం 2020 వచ్చే నాటికి మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తులన్నీ తగ్గిపోతాయి. 95% వరకు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. 95% ఇంధనాన్ని దిగుమతి చేసుకుని భారతదేశంలో వచ్చే సంపదను అంతా ఆయిల్ కొనడానికి బయటికి పంపిస్తే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందా? ఈరోజు మన వ్యవసాయం కూడా ఇంధనం చుట్టూనే నడుస్తుంది. అది చెప్పేది ఏంటంటే, ట్రాన్స్పోర్టు, అగ్రికల్చరు, మిగిలిన లైఫ్ చూస్తే మ్యాక్సిమంగా ఇంధనం అంతా కూడా ఆహార ఉత్పత్తి కోసమే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో మొత్తం మన వ్యవసాయం, అదివరకు ఎలాంటి వ్యవసాయం చేసేవాళ్ళం, ఇవాళ ఎలాంటి వ్యవసాయం చేస్తున్నాం. ఇవాళ వ్యవసాయం అంతా కూడా ఇంధనం లేకుండా సాధ్యం కానప్పుడు ఏనా మనకు ఆహారం ఎక్కడి నుంచి లభ్యమవుతుంది ఇంధనం లేకుండా? చాలా సమస్యలు ఉన్నాయి. దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుందంటే, ఇంతకుముందు రాజకీయ పార్టీల గురించి వచ్చానండి. నేను గత ఎన్నికల్లో అన్ని చోట్ల రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు చూస్తున్నానండి. ఏ రాజకీయ మేనిఫెస్టోలో కూడా పర్యావరణం అనేది అసలు దానికి చోటు లేదండి. పర్యావరణానికి రాజకీయ పార్టీలు చోటే ఇవ్వట్లేదు. అలాంటిది వాళ్ళు సరైన అభివృద్ధి గురించి ఆలోచిస్తారని నేను చెప్తాం. మనం ఎంతసేపు 7%, 8%, 9% అభివృద్ధి చెందుతున్నాం అంటారండి. 7%, 8% అభివృద్ధి చెందడం అనేది మ్యాథమెటిక్స్ ప్రకారము, ఎకనామిక్స్ ప్రకారం కూడా సాధ్యం కాదు. ఒక ఫైనైట్ ప్లానెట్ మీద, మనకున్నటువంటి ఒక పరిమితమైన భూగ్రహం మీద అలా పెరుగుతూ పోవటం అనేది అసాధ్యమైన విషయం. ఏ దేశానికి సాధ్యం కాదు. మరి ఇలాంటి సాధ్యం కాని విషయాలను ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేయటమే అవుతుంది కదా. రైట్ సార్, ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత కాలుష్య కాసారంగా మారిన విశాఖపట్నానికి పరిష్కారం ఏంటి చర్చిద్దాం.